హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఏంటంటే ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన సైడ్ ఇప్పుడు అందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఆల్రెడీ. ఎట్లా అంటే 10th ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వారికి ఇప్పుడు లేటెస్ట్గా ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఆర్పిఎఫ్ వచ్చేసి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. అయితే దీని కానిస్టేబుల్కి వచ్చేసి 10th క్వాలిఫికేషన్ ఉండాలి. ఎస్ఐకి వచ్చేసి ఎనీ డిగ్రీ ఉండాలి ఫ్రెండ్స్. ఓకే. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం అసలు దీని గురించి నేను ఎందుకు చెప్తున్నా అనేది ఒక చిన్న ఒక నిమిషంలో చెప్పేస్తా. ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి, క్లిప్ చేయకూర్రి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ కానివ్వండి, ఏదైనా సరే నేను ఈ వీడియోలో చెప్తా. అయితే ఫ్రెండ్స్, ఇది ఎందుకంటే ఆర్పిఎఫ్ గురించి నేను ఎందుకు వీడియో చేస్తున్నా అంటే మన సైడ్ ఎక్కువ శాతం నేను అబ్జర్వ్ చేసిన మన పల్లెటూళ్ళలో కానీ, మన సౌత్ సైడ్ కానీ, మా తెలంగాణ నా ఊరు వల్లంపట్లలో కానివ్వండి, చూస్తే అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఆర్పిఎఫ్లో జాబ్లు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా సరే మన సైడ్ ఏంటంటే కానిస్టేబుల్, ఆర్మీ తప్పించి, ఈ ఎస్ఐ తప్పించి, ఇంకా మిగతా లేకపోతే డిఎస్సి టీచర్ తప్పించి ఇంకా వేరే జాబ్లోకి అప్లై చేయరు. పోరు వాళ్ళు ఏంటంటే అప్లైస్ అయితే చేయరు. ఎవడు పోతలే ఆర్పిఎఫ్ అసలు ఎప్పుడైనా చూసిర్రా? అసలు ఎప్పుడైనా మీరు ఆన్లైన్లోకి పోయి కానీ ఆర్పిఎఫ్ అలా అలాంటి ఎప్పుడైనా అప్లై చేసిరా? చేయరు. ఎందుకంటే ఎవరు ఎందుకులే ఆర్పిఎఫ్ మనకు తెలియదు అనుకుంటారు. అయితే ఈ వీడియో చూసి అయినా సరే ఒక కమ్సకం ఒక్కరన్నా అప్లై చేసి జాబ్ కొట్టి నాకు సంతోషం, హ్యాపీ నా ఊరు నుంచి. అయితే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఈ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్పిఎఫ్ అనేది మన సైడ్ తక్కువ. ఇది ఏంటంటే ఎక్కువ శాతం వచ్చేసి నార్త్ సైడ్ చాలామంది ఆర్పిఎఫ్ అప్లై చేసుకొని చాలామంది వాళ్ళు ప్రిపేర్ అయిపోయి చాలామంది కోచింగ్ సెంటర్లకు వెళ్ళి తీసుకొని అప్లై చేసుకొని వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఓకే. అయితే బట్ ఏంటంటే ఇక్కడ ఆర్పిఎఫ్ గురించి నేను మొత్తం డీటెయిల్ చెప్తా. మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అసలు ఆర్పిఎఫ్ అనేది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో ఇందులో ఎస్ఐ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ స్పెషల్ ఫోర్స్, ఇందులో కేటగిరీలు ఉంటాయి. అయితే ఇక్కడికి వచ్చేసి వీళ్ళకు హైట్ ఎంత, ఏజ్ ఎంత, సాలరీ ఎంత, అసలు ఏమేమి టెస్టులు ఉంటాయి అనేది నేను చెప్తా. అయితే ఫస్ట్ వచ్చేసి మనం ఇది ఏంటంటే ఇండియన్ రైల్వే మినిస్ట్రీ కింద వస్తుంది. వాళ్ళు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. విడుదల చేసినప్పుడు మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ నోటిఫికేషన్ కోసం మనకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? మీరు 10th పాస్ అయితే 10th సర్టిఫికేట్, ఎస్ఐకి అయితే డిగ్రీ. ఓకేనా ఫ్రెండ్స్? దాంతోపాటు వచ్చేసి డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, ఇంకోటి ఏంటిది క్లియరెన్స్ సర్టిఫికేట్ అవుతుంది. క్లియరెన్స్ సర్టిఫికేట్ కానీ పోలీస్ స్టేషన్ నుంచి కానీ ఇవన్నీ అప్లై చేసుకుని ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇంకోటి మీరు ఏంటంటే ఇక్కడ దీనికి వచ్చేసి ఏజ్ ఎంత, అసలు ఏజ్ లేనిది ఎట్లా అప్లై చేసుకోవాలి అని చెప్పి మీకు రావచ్చు. ఏజ్ వచ్చేసి ఏంటంటే ఇది 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి కానిస్టేబుల్ కోసం. ఎస్ఐ వచ్చేసి ఎంత ఉండాలంటే ఎస్ఐకి వచ్చేసి 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. అయితే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చేసి మనకు ఎస్ఐకి వచ్చేసి ఎంత, ఎస్ఐకి వచ్చేసి 35,400 ఉండాలి. మన కానిస్టేబుల్కి వచ్చేసి బేసిక్ పేమెంట్ ఎంత ఉంటుంది? 21,000 రూపీస్ ఉంటుంది. అయితే అందరూ మనకి ఏంటంటే పేపర్ రూపంలో మనకి అంత బేసిక్ ప్లాన్ చెప్పి చూపిస్తారు, కానీ మనకు ట్రైనింగ్ పీరియడ్ అయిపోయినాక ఏంటంటే మనకు అలౌన్స్ కానివ్వండి, ట్రైనింగ్ అయిపోయినాక అలౌన్స్ కానివ్వండి, అక్కడ ఉన్న లొకేషన్ అలౌన్స్, టీఏడిఎల్ కానీ మనకు అన్నీ యాడ్ అయిపోయి 40 అయిపోదాకా అమౌంట్ వచ్చేస్తుంది, సాలరీ వచ్చేస్తుంది. అయితే ఇంకోటి ఫ్రెండ్స్, దాంతోపాటు మనకు దీనికి హైట్ ఎంత, అసలు హైట్ అనేది ఏంటంటే ఓబీసీకి ఒక రకంగా కేటగిరించారు, ఎస్సీ ఎస్టీకి ఒక రకంగా. అయితే ఓబీసీకి వచ్చేసి 168 వచ్చేసి ఓబీసీకి, ఎస్సీ ఎస్టీ వచ్చేసి 165, ఫీమేల్కి వచ్చేసి 162, 160 అలా ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడికి మనం వీళ్ళు హైట్ అయిపోయింది, ఏజ్ అయిపోయింది, ఇంకేంటంటే మనకు ఎడ్యుకేషన్ అయిపోయింది. దానిపై ఇవన్నీ చూసుకుని అన్నాక ఆన్లైన్లో అప్లై చేసుకున్నాక మనకు అడ్మిట్ కార్డు వస్తుంది. అడ్మిట్ కార్డు వచ్చినాక దీనికి ఏంటంటే 3 టెస్టులు ఉంటాయి. 3 టెస్టులు ఏంటంటే కంప్యూటర్ బేసిక్ సిబిటి అంటే ఏంటిది కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అదొకటి ఉంటుంది. ఇంకోటి ఫిజికల్ ఎంట్రన్స్ టెస్ట్. ఓకే ఫ్రెండ్స్? ఇంకోటి నెక్స్ట్ మూడోది వచ్చేసి ఏంటంటే ఫిజికల్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఎంట్రన్స్ టెస్ట్, ఫిజికల్ మెడికల్ టెస్ట్, మళ్ళీ వచ్చేసి కంప్యూటర్ బేసిక్ టెస్ట్. ఈ 3 టెస్టులు ఉంటాయి. ఈ 3 టెస్టులు అయిపోయినాక మనకు ఆటోమేటిక్గా తర్వాత సెలక్షన్ ప్రాసెస్ కింద మనకు మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్స్ అయిపోయినాక మనకు అందులో వచ్చేసి 120 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 120 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్స్ మన ఏదికి ఆ మల్టిపుల్ ఆప్షన్ ఇస్తారు. 120 క్వశ్చన్స్ ఇస్తే 120 క్వశ్చన్లో మనకు 1 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ప్లస్ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క 1 మార్క్ ఉంటుంది. వాళ్ళకు మనం మ్యాక్సిమం మనకి ఎంత 80, 90 వచ్చేసినా మనకి ఈజీగా జాబ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? దీని తర్వాత వచ్చేసి మళ్ళీ మెడికల్ జరుగుతుంది. మెడికల్ అయిపోయాక మనకు ఎక్కడ అనేది ట్రైనింగ్ సెంటర్ అని ఇచ్చేస్తే మనం అక్కడికి వెళ్ళి మళ్ళీ పోయి ట్రైనింగ్ తీసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా, అసలు ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటి అని అంటే
మన సైడ్ ఎవరైనా సరే అందరు కానీ ఎవరైనా సరే ఇది చూసి ఒక్కరన్నా చూసి దీనికి అప్లై చేసుకొని ఒక్కరన్నా జాబ్ కొట్టాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. ఏంటంటే మీరు ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఇంకా మంచి మంచి నోటిఫికేషన్ల గురించి చెప్తా. ఇప్పుడు లేటెస్ట్ రిక్రూట్మెంట్, ఇది RP రిక్రూట్మెంట్ డేట్ వస్తుంది. ఆ డేట్స్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఫస్ట్ మీరే చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు వెళ్ళి తొందరగా అప్లై చేసుకోవచ్చు. డేట్ అనేది మిస్ కాకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే.